మరో 2 రోజుల్లో తులారాశి జాతకులు ఇష్టపడుతున్న వారికి ఈ విషయం చెప్పేస్తారు. జరిగేది ఇది. ఎందుకంటే మీ యొక్క పరిస్థితి ఇలా మారబోతోంది. మీకు మానసిక అనారోగ్యం ఎక్కువ కావచ్చు. మీ లోపల వ్యతిరేక ఆలోచనలు ఉండొచ్చు. వాటిని వదిలించుకోవాలి అనుకోవచ్చు. అందుల కోసం గాను మీరు ఈ ఒక స్టెప్ ని తీసుకోబోతున్నారు. దాన ధర్మాలు, సంఘ సేవలు చేసే అవకాశం కూడా ఎక్కువగా రాబోతూ ఉంది. మనశ్శాంతి కలుగుతుంది. పాల వ్యాపారం చెందిన వారు ఈ రోజు ఆర్థిక ప్రయోజనాలు పొందుకుంటారు. కుటుంబ సభ్యులతో శాంతిపూర్వకమైన ప్రశాంతవంతమైన రోజుని గడపగలుగుతారు. ఇక ఎవరైనా మిమ్మల్ని సమస్యల పరిష్కారం కోసం కలిస్తే గనక వాటిని పెడచెవిన పెట్టండి. అవి మిమ్మల్ని చిరాకు పరచనివ్వద్దు. అలాగే మీ యొక్క భాగస్వామితో మీ యొక్క భావన ఈ రోజున చెప్పుకుని గుండెలో ఉన్న బరువుని దించుకోగలుగుతారు. ఈ విషయంలో అస్సలు ఆలస్యం చేయొద్దు. ఇక సీనియర్లు, సహోద్యోగుల సపోర్టు, మెచ్చుకోలు ఎక్కువ కాబోతుంది. మీ నైతిక బలాన్ని, నమ్మకాన్ని కూడా ఇది పెంచుతుందని చెప్పొచ్చు. ఈ రాశివారు మరొక 2 రోజుల్లో మీ ప్రేయసి లేదా ప్రేమికుడితో, ఇష్టమైన వారితో మీ యొక్క సమస్య చెప్పుకుని లాభపడబోతున్నారు. మీకు ఇంకా ఇతరత్ర ఎటువంటి సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం కూడా చేయగలరు మా గురువు గారు. 3 రోజుల్లో పరిష్కారం లభించును. నమ్మకంతో సంప్రదించండి.